అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమ్య. ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ది రాజా సాబ్ టీజర్ విడుదలైంది. ఇది అంచనాలను అందుకునేలా ఉంది అని చెప్పాలి. ఇది ఓ రొమాంటిక్ హర్రర్ కామెడీ జోనర్లో దర్శకుడు మారుతి రూపొందించారు. ఇందులో ప్రభాస్ వింటేజ్ లుక్ అభిమానులను కట్టిపడేసింది. టీజర్లో ప్రభాస్ ఊరమాస్ లుంగీ లుక్, నవ్వు తెప్పించేలా డైలాగులు, హర్రర్ ఎలిమెంట్స్ సీన్లు హైలైట్గా నిలిచాయి. తమన్ అందించిన బీజిఎం టీజర్కు మరింత జోష్ను యాడ్ చేసింది. హర్రర్ సన్నివేశాలలో థ్రిల్ను టీజర్లో చూడొచ్చు. నిధి అగర్వాల్, మాలవిక మోహన్, రిద్ధి కుమార్ కథానాయకులుగా పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ రూపుదిద్దుకుంది. టీజర్ హైలైట్స్ చూస్తే ప్రభాస్ వింటేజ్ లుక్ ప్రధాన ఆకర్షణ. టీజర్లో ప్రభాస్ రెట్రో స్టైల్, మాస్ డైలాగులు, స్వాగ్ అభిమానుల్ని పూర్తి వినోదాన్ని అందించాయి. చివర్లో ఆయన చెప్పిన డైలాగ్ టీజర్కు హైలైట్గా నిలిచింది. తమన్ బీజిఎం విషయానికి వస్తే హర్రర్ సన్నివేశాలకు తమన్ అందించిన బీజిఎం థియేటర్లో గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. విజువల్స్ అండ్ కామెడీ చూసుకుంటే హర్రర్, కామెడీ, రొమాన్స్ ఎలిమెంట్స్ను మారుతి సమర్థవంతంగా మిక్స్ చేసినట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. చాలా మందికి బేసిక్గా వచ్చే డౌట్ ఏంటంటే పాన్ ఇండియా అప్పీల్ ఏముంది అని. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో సంజయ్ దత్ లాంటి బాలీవుడ్ నటులతో ఈ చిత్రం డిఫరెంట్ లాంగ్వేజ్ ప్రేక్షకులను ఆకర్షించేలా ఉంది. అలాగే టీజర్లో హలో హలో బండి కొంచెం మెల్లిగా అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది. ప్రభాస్ హర్రర్ కామెడీ జోనర్లో సక్సెస్ఫుల్ అయితే ఇది భారీ హిట్ అవుతుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రభాస్ మాస్ అప్పీల్, మారుతి కామెడీ టైమింగ్, తమన్ బీజిఎం కలిసి ఈ టీజర్ ను థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ గా మార్చాయి. ప్రభాస్ లుక్, డైలాగ్ డెలివరీ, హర్రర్ కామెడీ బ్యాలెన్స్ ను అల్టిమేట్. ఇక ది రాజా సాబ్ టీజర్ మైనస్ లో ఒకసారి చూద్దాం. టీజర్లో కొన్ని సన్నివేశాలు హర్రర్ బ్యాక్డ్రాప్, రొమాంటిక్ కామెడీ ఎలిమెంట్స్ గత తెలుగు హర్రర్ కామెడీ చిత్రాలను ఎగ్జాంపుల్ గీతాంజలి లేదా అనుక్షణంను గుర్తు చేస్తాయి. ఇది కొంతమందికి కొత్త కథలు ఆశించే వారికి మైనస్గా అనిపించవచ్చు. సలార్, ఏడి 2898 వంటి భారీ హిట్స్ తర్వాత రాజసాబ్పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. టీజర్ బాగున్నప్పటికీ ఇది బాహుబలి రేంజ్ లో అంచనాలను అందుకునే ఎలిమెంట్స్ అనేది కొంతమందికి మైనస్ గా అనిపించి సినిమా ఆ అంచనాలను అందుకోలేకపోతే ప్రేక్షకులు నిరాశకు దారితీసే అవకాశం లేకపోలేదు. నిధి అగర్వాల్, మాలవిక మోహన్, రిద్ధి కుమార్ ముగ్గురు కథానాయకులుగా ఉన్నప్పటికీ టీజర్లు వారి పాత్రను స్పష్టంగా లేవు. ఇది కొంతమంది అభిమానులకు, ఈ నటిమణుల అభిమానులకు నిరాశ కలిగించవచ్చు అని చెప్పాలి. మొత్తం మీద ది రాజా సాబ్ టీజర్ అభిమానుల అంచనాలను అందుకోవడమే కాకుండా డిసెంబర్ 5న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ వినోదాన్ని అందించేలా కనిపిస్తోంది. ప్రభాస్ వింటేజ్ చామ్, మారుతి కామెడీ టచ్, తమన్ బీజిఎం కలిసి ఈ చిత్రాన్ని బ్లాక్ బాస్టర్ గా మార్చే సూచనలు టీజర్ లో కనిపిస్తున్నాయి. ఈ టీజర్ ఎలా ఉందో మీ కామెంట్స్ లో తెలియజేయండి.